పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. సొసైటీ ద్వారా పనిచేస్తున్న 2000 మందికి గత పాలక మండలి అన్యాయం చేస్తుందని వాపోతున్నారు. తిరుమల అన్నమయ్య భవన్ వద్దకు చేరుకున్న వీరు గత ప్రభుత్వంలో మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి వేతనాలు పెంచి తమకు అన్యాయం చేశారని తెలుపుతున్నారు. తమ జీత భత్యాలు పెంచి ఇతర బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 15 సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జాయిన్ అయిన వారికి కాకుండా 2022లో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అప్పటి టీటీడీ పెద్దలు అందులో చేర్చుకున్న తమ కార్యకర్తలకు కానీ తమ అనుయాయులకు కానీ పెద్ద ఎత్తున ప్రమోషన్లు ఇచ్చి టైం స్కేల్ ఇచ్చారని తమ పరిస్థితి మరింతగా దిగజారిపోతుందంటూ గతంలో పనిచేసిన ఉద్యోగులంతా ఈ టీటీడీ పాలక మండలి సమావేశం వద్దకు వచ్చారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న వారి సమస్య ఏమిటి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఈరోజు రెఫరెన్స్ విజ్ఞప్తి చేయాలనుకోవచ్చు? ఓం నమో వెంకటేశాయ. సార్, మేము గత 15-20 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కానీ తర్వాత వాళ్ళ ఈఓ గారు ఏర్పాటు చేసిన సొసైటీస్లో కానీ మేము పనిచేస్తున్నాం సార్. కంటిన్యూగా ఎటువంటి రిమార్క్స్ లేకుండా కూడా మాకు కన్నా తక్కువ జూనియర్స్గా ఉండే వాళ్ళకి టైం స్కేల్ మరియు కన్సల్ట్ పే ఇచ్చున్నారనేసి గత ఈఓ గారికి రిప్రజెంట్ అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ఈఓ గారికి కానీ చాలామంది రిప్రజెంట్ చేసుకున్నాము. కానీ మమ్మల్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత మేము డైరెక్ట్గా వచ్చి ఈఓ గారిని కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కార్పొరేషన్లో మీరు మెర్జ్ అవ్వండి, కార్పొరేషన్లో మిమ్మల్ని చేర్చుకొని మీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. సార్, మా సర్వీస్ పోతుందనేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటే సర్వీస్ లేదు, మీరు వచ్చినారంటేనే ఇస్తాం లేకపోతే లేదు అనేసి మాకు ప్రెజర్ చేయడం జరిగింది సార్. అప్పుడు సొసైటీలో ఉండే గత 2000 చిల్లర మంది ఉన్నప్పుడు అందరూ కూడా కోర్టుకు వెళ్ళాము, స్టే తెచ్చుకున్నాము. కంటిన్యూగా మేము స్టే తెచ్చుకున్నాక కంటిన్యూ చేసాము. అట్లే వాళ్ళు ఏం చేశారంటే, కార్పొరేషన్లో మెర్జ్ అయితేనే మీకు అన్ని వస్తువులు వస్తుందనేసి మమ్మల్ని ప్రెజర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2022లో కార్పొరేషన్లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రం గత ప్రభుత్వం వాళ్ళు జీతాలు హైక్ చేసి ఇచ్చున్నారు. అన్ని ఫెసిలిటీస్ పర్మనెంట్ వాళ్ళతో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేశారు. మేము ఈఓ గారిని కూడా చైర్మన్ గారిని కూడా కలిసి చెప్పాము, సార్ మా సర్వీసును పట్టుకొని మాకు ఇస్తారా లేదు వాళ్ళకి ఇస్తారా సార్, మాకైనా జూనియర్లు ఇప్పుడు చేర్చుకున్న వాళ్ళకి ఏం సార్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం, మేము 15-20 సంవత్సరాలుగా ఉన్నాం, మేము మాకెందుకు ఇవ్వడం అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అయినా సరే మాకు న్యాయం జరగాలనేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎంత తేడా ఉంది సార్, మోర్ దెన్ 20 years డిఫరెన్స్ ఉండదు సార్. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డిఫరెన్స్ ఉండదు సార్. వేతనం శాలరీలో కూడా మాకు వచ్చి ఇప్పుడు 18,500 బేసిక్ ఫిక్స్ చేసినారు. వాళ్ళకు వచ్చి 33,000, 40,000, 50,000 అసలు బేసిక్ వాళ్ళకి లేదు, ఎటువంటి జీవోలు లేవు, లేకుండా ఇస్తున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇచ్చినారు. దానికి ఐడి కార్డు, ఇయర్లీ ఇంక్రిమెంటు, బ్లడ్ కార్డు అన్నీ ఇస్తున్నారు. నిన్నలే మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. 20-30 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళకి మేమేం పాపం చేసాం. సొసైటీలు ఫామ్ చేసుకోమని చెప్పింది అప్పుడు ఈఓ గారు, అప్పుడు జేఈఓ గారు చేశారు. మేము మిడిల్ మ్యాన్ అవాయిడ్ చేయాలి, వీళ్ళకి డైరెక్ట్గా ఏ జీతాలు వచ్చినా డైరెక్ట్గా వర్కర్సే పంచుకోవాలని చెప్పి థర్డ్ పార్టీని అవాయిడ్ చేయాలని అప్పుడు సొసైటీలో మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో చేశారు. కానీ జీవితాంతం అదే విధంగానే ఉన్నాం. కానీ మాకన్నా వెనకలు వచ్చిన వాళ్ళు క్వార్టర్స్లు ఇస్తున్నారు, ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు, బ్లడ్ కార్డు ఇస్తున్నారు, యాన్యువల్లీ హైక్ ఇస్తున్నారు, గ్రాట్యుటీ ఇస్తున్నారు. మొన్న మాకన్నా జూనియర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 162 మెంబర్స్కి రెగ్యులరైజేషన్ చేశారు. మాకు కూడా ఏదైనా న్యాయం చేయమని చెప్పి మేము రిప్రజెంట్ చేసానికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ కలిసాము అందరినీ, కానీ మాకైతే కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తానని కోర్టు ఆశలతో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ పవర్ ఏజెన్సీని రద్దు చేస్తారంటున్నారు. అది మాకు తెలియదండి, అది మేనేజ్మెంట్ డెసిషన్ ఏముందో అది మాకైతే తెలియదు. మాకు న్యాయం చేయాలి. మ్యాన్ పవర్ ఏజెన్సీలో ఎంతమంది ఉన్నారు? మ్యాన్ పవర్ ఏజెన్సీ మ్యాన్ పవర్ ఏజెన్సీ అంటే బయట ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు లాస్ట్ 6,000 ఉన్నారండి. వాళ్ళతో మాకు పని లేదు. మేమైతే 2,000 నియర్లీ 2,000 ఉన్నాం సొసైటీల కింద. సొసైటీలో ఉండే వాళ్ళందరికీ టైం స్కేల్ విత్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని మా రిక్వెస్ట్. అది ఏదైతే గతంలో గత 10-15 సంవత్సరాలుగా టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని అవుట్సోర్స్ ద్వారా, అదేవిధంగా తర్వాత సొసైటీ ఏర్పాటు చేసుకొని నేరుగా టీటీడీ ద్వారా సొసైటీకి ద్వారా జీతాలు తీసుకుంటున్న తమను కాదని కార్పొరేషన్ ఒకటి లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా 2022లో రిక్రూట్మెంట్ ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 6,000 మంది ఉద్యోగులను అందులో చేర్చుకొని వారందరికీ తమ కంటే జూనియర్లు అయినప్పటికీ వారికి వేతనాలే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగుల్లాగా. ఈ వివక్ష ఎందుకోసమో తమను ఇబ్బంది పెట్టడానికి చర్య తీసుకున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలోని పాలక మండలి తమకు న్యాయం చేస్తుందని వీరు ఆశిస్తున్నారు. అందుకే పాలక మండలి చైర్మన్కు కానీ అదేవిధంగా పాలక మండలి సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.